కేరళలో తమ కార్యాలయాలు కార్యకర్తలపై దాడులు ఆపాలంటూ ఆర్ఎస్ఎస్ హైదరాబాద్లో ధర్నా చేపట్టింది. అధికార సిపిఎం ఈ దాడులను ప్రోత్సహిస్తోందని ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా కేరళలో ఆర్ఎస్ఎస్ సిపిఎం కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగుతున్నారు. కేరళలోని కోజికోడ్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై గురువారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 5 కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడి వెనుక సిపిఎం హస్తం ఉందని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ప్రభుత్వం మరోసారి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ. కన్నూరు జిల్లా కేరళలో 82 మందిని హతమార్చారు ఇన్ని 4 దశాబ్దాల్లో. ముఖ్యంగా కన్నూరు ముఖ్యంగా సీఎం పినరయి విజయన్ యొక్క సొంత జిల్లా అది. ఆయన సొంత తాలూకా సొంత గ్రామంలో కూడా హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. కేరళ మొత్తంలో 270 పైన కార్యకర్తలు జాతీయవాద సంస్థలకు సంబంధించిన కార్యకర్తలను చంపారు. 350 మంది ఇప్పటి వరకు ఇంజూర్డ్ అయినారు. నిన్న రాత్రి 10:10 ప్రాంతం లోపల తాలూకా హెడ్ క్వార్టర్స్ నాడాపురం అనే ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ పైన కూడా బాంబు విసిరారు. అక్కడ 3 ఇప్పుడు క్రిటికల్ గా ఇంజర్డ్ ఉన్నారు, ఇంకొంతమంది గాయపడ్డారు. ఈ విధంగా మేము ప్రెసిడెంట్ కి మన గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ కి ఒక సీఎంను చంపేస్తే ₹1 కోటి. అవును, మీరు విన్నది నిజమే. కేరళ ముఖ్యమంత్రిని చంపేస్తే ₹1 కోటి ఇస్తారట. బోనస్గా ఇల్లు కూడా ఇస్తారట. ఆస్తులు అమ్మైనా సరే నజరాను అందజేస్తామని ఓ ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో కేరళలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పతాక స్థాయికి కేరళ రాజకీయ ఘర్షణలు. సీఎం తలకి వెలకట్టే స్థాయికి దిగజారిన రాజకీయాలు. मैं इस मंच से घोषणा करता हूं डॉक्टर कुंदन चंद्रावत 1 करोड़ से ज्यादा का लगभग मकान है, उसका सर काट के ला दे रीजन का कोई मेरे को, वो मकान वो जायदाद में उसके नाम कर दूंगा. కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కేరళలో గత కొంతకాలంగా వామపక్షాలకు ఆర్ఎస్ఎస్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కుందన్ చంద్రావత్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. దీంతో కేరళలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది ప్రభుత్వ కుట్రే అంటున్న ఆర్ఎస్ఎస్ తమ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ ఆరోపణ. కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి యత్నించడంతో ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడి వెనుక ప్రభుత్వ కుట్రుందంటూ వెంటనే కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ప్రభుత్వం మరోసారి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 2016లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఎదురించిన వారిని అంతం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాంబు దాడితో కేరళలో పోలీసులు అప్రమత్తం. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు. సిపిఎం ఆర్ఎస్ఎస్ మాటల యుద్ధం భౌతిక దాడులకు సైతం దారితీస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. చినికి గాలివానలా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు అధికారులు.